రంజాన్ ఉపవాస సమయంలో ఇఫ్తార్లోకి ఒంటికి తక్షణ శక్తినిస్తూ ఎంతో రుచిగా ఉండే ఒక చిక్కటి పానీయాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది రుచితో పాటు ఎంతో ఆరోగ్యం కూడా. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు దీన్ని చాలా ఇష్టంగా తాగుతారు. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నెలోకి 20 బాదం పప్పులను వేసుకుని నీళ్లు వేసి 4 గంటల పాటు నానబెట్టుకోండి. ఎక్కువ సమయం లేకపోతే వేడి నీళ్ళల్లో అరగంట పాటు ఈ బాదం పప్పు నానబెట్టుకున్నా సరిపోతుంది. తర్వాత వేరొక గిన్నెలోకి గింజ తీసిన ఖర్జూరాలను 4 నుండి 5 వరకు వేసుకోండి. ఈ ఖర్జూరాల్లోకి కాచిన పాలను వేసుకోవాలి. ఇవి 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న ఖర్జూరాలు పాలల్లో మునిగేలాగా చూసుకోండి. తర్వాత మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అడుగు మందంగా ఉండే గిన్నెలోకి 1/2 లీటర్ పాలను వేసుకోండి. వీటిల్ని స్టవ్ పైన పెట్టి 1 లేదా 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ పాలు వచ్చేసి వెన్న తీయని పాలను తీసుకోవాలి. ఇలా పాలు మరిగేలోపు వేరొక గిన్నెలోకి 1 స్పూన్ సబ్జాను వేసుకోండి. దీనిలోకి నీళ్లు వేసుకుని ఒక 1/2 గంట పాటు పక్కన పెట్టుకోండి. సబ్జా మనకు ఈలోపు మంచిగా నానుతుంది. తర్వాత 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ను గిన్నెలోకి వేసుకుని దీనిలోకి కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. వేసుకున్న ఈ కస్టర్డ్ పొడి మొత్తం కూడా పాలల్లో ఎక్కడ ఉండలు గడ్డలు లేకుండా పూర్తిగా కలిసిపోయేలాగా కలుపుకుని ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకుందాం కదా బాదం పప్పు, దీన్ని పైన పొట్టు చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే మనం నానబెట్టి పెట్టుకున్న ఖర్జూరంను పాలతో కలిపి మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ మొత్తాన్ని కూడా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. దీనిలోకి ఇంకా నీళ్ళేమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా పేస్ట్ లాగా పట్టుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకు స్టవ్ పైన పాలు 2 పొంగులు వచ్చాయి. మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ పాలల్లోకి వేసేసుకోవాలి. ఇలా పేస్ట్ మొత్తాన్ని వేసుకుని గరిటెతో మొత్తం పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా ఒక 1 నిమిషం పాటు వేసుకున్న పేస్ట్ మొత్తం పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత దీనిలోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. కస్టర్డ్ మిశ్రమం వేసుకున్న వెంటనే గరిటెతో మంచిగా కలుపుకోవాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా ఈ కస్టర్డ్ మిశ్రమం పాలల్లో గడ్డల్లాగా కట్టేస్తుంది. తర్వాత పాలల్లో కలవటం కష్టమవుతుంది. ఇలా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత దీనిలోకి రుచికి తగినంత పంచదారను వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు తీసుకుంటున్నాను. స్పూన్ కొలతలో వచ్చేసి 3 నుండి 4 స్పూన్లు ఉంటుంది. ఒకవేళ మీరు తీపిని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే పంచదారని ఇంకాస్త పెంచి వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకున్న తర్వాత స్టవ్ను పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైకు పెట్టుకోవాలి. ఇలానే 2 నుండి 3 నిమిషాల పాటు అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ గిన్నె అంచుల వెంట పట్టిందాన్ని కూడా పాలల్లోకి వేసేసుకోవాలి. మనకు ఇలా చిక్కపడుతుందండి. ఇలా చిక్కపట్టడం మొదలైనప్పుడు స్టవ్ పై నుండి దించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు కూడా ఇలానే ఉంచుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 గంట పాటు ఉంచుకోవాలి. గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుండి ఈ పాలను తీసుకుని ఏదైనా గిన్నెలోకి వేసుకోండి. దీనిలోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా సబ్జా, ఈ సబ్జా మొత్తాన్ని ఈ పాలల్లోకి వేసుకుని కలుపుకోవాలి. ఇది చల్లగా ఉంటే దీని రుచి ఇంకా బాగుంటుందండి. ఇలా సబ్జా మొత్తాన్ని వేసుకుని మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మీకు నచ్చినవి లేదా అందుబాటులో ఉన్నవి ఏ నట్స్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి బాదం పప్పు తీసుకుంటున్నాను. బాదం, జీడిపప్పు, పిస్తా ఇలా ఏవైనా కూడా వేసుకోవచ్చు. అంతేనండి. ఒంటికి చలువ చేస్తూ శరీరానికి ఎంతో మేలు చేసే పానీయం మనకు ఇఫ్తార్లోకి తయారైపోతుంది. ఇది ఇఫ్తార్లోకే కాకుండా సాయంత్రం సమయంలో పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికి కూడా దీన్ని ఇలా చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.